ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరున నా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహాకృప కరుణ కటాక్షములు బట్టి మరి 2025వ సంవత్సరం జనవరి మొదటి ఆదివారం మొదలుకొని మరి డిసెంబర్ ఆఖరి ఆదివారం వరకు దేవుడు మనలను ఎంతగానో కాసి కాపాడినందుకు దేవునికి మనం అంతా వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన ముందు ఇంకా 3 దినాలు సోమ, మంగళ, బుధవారం ఉంది. మరి గురువారానికి మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కనుక మరి కొద్ది నిమిషాలు కృపావర్త వర్తమానం విని మనం ఆశీర్వదించబడదాం. మరి రోజు మీకు నేను జ్ఞాపకం చేయాలనుకున్న గొప్ప మాట ఏంటంటే, ఈ సంవత్సర కాలం అంతా కూడా కాసి కాపాడిన దేవాతి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. ఎందుకంటే మరి మొదటి నెల మొదటి ఆదివారం మొదలుకొని చివరి నెల చివరి ఆదివారం వరకు మనము సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. మరి మీరేమి నమ్ముచున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ మాటను మనసారా నమ్ముచున్నాను. మీకు తెలుసు, మరి సెప్టెంబర్ 17వ తారీఖున నేను మరణించవలసిన వాడిని. ఆత్మ ఆపరేషన్ ద్వారా దేవుడు మరలా నాకు ఆయుష్ను పోసి మరి 2వ జీవాన్ని నాకు ప్రసాదింపచేసి మరి డిసెంబర్ ఆఖరి ఆదివారం వరకు నన్ను సజీవునిగా ఉంచిన దేవునికి నేను కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేను. హల్లెలూయా. మరి నేను తలంచేది కూడా మీ అందరి జీవితంలో కూడా ఇదే రీతిగా ఈ చివరి ఆదివారం చూసే ధన్యత, ఆయుష్, ఆరోగ్యము దేవుడే మీకు ఇచ్చారు. హల్లెలూయా. మరి ఎందుకు చెప్పనంటే, చాలా మంది ఈ చివరి ఆదివారం వరకు సజీవులుగా లేరు. చాలా మంది మట్టిలో కలిసిపోయారు. చాలా మంది వ్యాధులతో బాధలతో మందిరానికి రాలేకుండా హాస్పిటల్ గురైపోయారు. కానీ ఎంతో గొప్ప విశ్వాసం మనది. మన విశ్వాసమును బట్టి ప్రభువారు మనకు మేలు చేశారు. కానాను స్త్రీతో ప్రభు చెప్పిన ఒక గొప్ప మాట ఏమిటంటే, నీ విశ్వాసమును బట్టి నీకు కలుగునుగా కన్నాడు. హల్లెలూయా. మరి అది ప్రభువారు నా దగ్గరకు వచ్చాక ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను అనలేదు. ప్రతి వారితో కూడా అదే మాట చెప్తున్నారు. వారి వారి విశ్వాసమును బట్టి మాత్రమే దేవుడు గొప్ప కార్యములు మన కొరకు చేస్తారు. నా విశ్వాసాన్ని బట్టి నాకు, నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఆయన గొప్ప కార్యములు చేసి మరి ఈ లోకంలో మేడలు, మిద్దులు, ఆస్తి అంతస్తులు సంపాదించకపోయినా ఆయుష్ను మనకిచ్చాడు. అందుని బట్టి అయినా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే మరి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక మాట చెప్పారు. చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న మాట ఒక్కరే స్పష్టంగా చదువుదాం. తీసుకొచ్చాను తప్పు లేకుండా చదవాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతో చాలా దేవుని స్తోత్రం.
ఎంత గొప్ప మాట అండి. సంఘములో ఉన్న ప్రతివారు, క్రీస్తులో ఉన్న ప్రతివారు కూడా సమాధానము పొందినట్లుగా ఏక మనస్సు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలి. దేవుని స్తోత్రం. మరి ఎందుకు పౌలు గారు ఇక కొలస్సీ సంఘానికి ఈ మాట తెలియజేస్తా ఉన్నారంటే, చాలా మంది ఈ కడవర దినాల్లో, అంచె దినాల్లో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నారు. చెప్పండి, కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నారు. మేలు పొందే వరకు ప్రభు సన్నిధికి వస్తున్నారు. మేలు జరిగే వరకు సంఘ ప్రార్థనలు కోరుకుంటున్నారు. మేలు జరిగే వరకు సేవకుల ప్రార్థనలు కోరుకుంటున్నారు. మరి మేలు పొందిన తర్వాత సంఘానికి, మందిరానికి, దేవునికి, సేవకునికి కూడా దూరం అయిపోతా ఉన్నారు. ప్రియులారా, ఒక ప్రశ్న వేస్తాను. ఈ రోజు మేలు పొంది దేవునికి దూరం అయిపోతే మరలా దేవుని అవసరం ఉండదా? సంఘ అవసరం ఉండదా? సేవకుని అవసరం ఉండదా? ఆలోచించారు ఎప్పుడైనా? ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మనం ఆరోగ్యం పొందేసామని, ఒకసారి మనం మేలు పొందేసామని, ఒకసారి మనం అనుకున్నది జరిగిపోయిందని మరలా మనకు ఏ కొదువ ఉండదు, ఏ లోటు ఉండదు, ఏ శోధన ఉండదు, మరలా ఏ వ్యాధి రాదు. ఇక దేవునితో, సంఘముతో, సేవకులతో నాకు పని లేదు అనుకోవడానికి వీలు లేదండి. మానవ మాత్రులు ఈరోజు మేలు పొందిన సాతానుగాడు ఎలా ఉన్నాడు తెలుసా? గర్జించే సింహవలే ఎవరు మృంగుతునని వారు తిరుగులాడుతున్న ఈ కడవర దినాల్లో, అంచె దినాల్లో ఏదో ఒక రోజున, ఏదో ఒక సందర్భంలో నీవైనా, నేనైనా, భూలోకంలో ఉన్న ఏ మనుషుడైనా సరే దొరుకుతాడు. అప్పుడు మరలా మనకి ఎవరు అవసరం ఉంటుంది? దేవుని అవసరం ఉంటుంది. సంఘ ప్రార్థన అవసరం ఉంటుంది. సంఘ సేవకుని ప్రార్థన అవసరం ఉంటుంది. కానీ ప్రభు చెప్పేది ఏంటంటే, దేవుల్లో మనం కృతజ్ఞత గలవారుగా ఉండి, దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత గలవారుగా ఉండి, ఆయనలో బలమైన బిడ్డలుగా మనం ఉండగలిగితే పిల్లరా, ఆయన మనకు మేలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే యథార్థముగా ప్రవర్తించే వరకు ఆయన ఏ మేలు చేయక మానవుడైనా. నీలో యథార్థమైన భక్తి ఉంటే, యథార్థమైన ప్రార్థన జీవితం ఉంటే, యథార్థమైన మనసుతో మరి శుక్రవారం, ఆదివారం, బుధవారం మానకుండా వస్తే ఆయన ఏ మేలు చేయక మానడు. కానీ చాలా మంది క్రమముగా మందిరానికి రాలేక, దేవునిలో బలమైన వారిగా ఉండలేక, వారు దిగజారిపోయి శోధనలు, వేదనలు, బాధలు పొందొచ్చు వారు దేవుని మీద నేరం మోపుతున్నారు. దేవుని నమ్ముకున్నాం, దేవుడు మాకే మేలు చేశాడు, మేము మందిరానికి వెళ్ళాం, మాకే మేలు చేశాడని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ పిల్లరా, ఎందుకు మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలో, ఎందుకు మనము దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు తెలియజేయలో, మరి సమయాన్ని బట్టి ఒక 3 మాటలు మీకు తెలియజేస్తాను. అందుకు ముందుగా మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఎవరు పట్టుకోవాలి? ఏంటో ప్రశ్న? ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? లేక దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలని ఒక ప్రశ్న వేసుకుంటే, ఆ ప్రశ్నకు 3 మాటల్లో జవాబు చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. మొదటి మాట, మరి కీర్తన గ్రంథము నుంచి 100వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. 100వ కీర్తన 4వ వచనం.
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు, చూడండి, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుని స్తోత్రం. మరి 100వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మంచి మాటను సెలవిస్తా ఉన్నాడు. భూలోకములో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ బిడ్డ కూడా దేవుని నిత్యము ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. మరి ఎందుకు చేత? మరి ఒక మంచి మాట ఉంది అక్కడ. మనను పుట్టించినాడు కనుక ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి పైన ఇంకా చదువుతుంటారు. ఆ 100వ కీర్తన ఇంటికి వెళ్ళి చదవండి. ఆయనే మనం పుట్టించను, మనం ఆయన వారము, ఆయన వైపు దేవుని స్తోత్రం. మనం పుట్టించిన వాడైనా దేవునికి ఎందుకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? లేకపోతే సంవత్సర కాలం అంతా, మరి జనవరి మొదటి ఆదివారం మొదలుకొని మరి డిసెంబర్ చివరి ఆదివారం వరకు కాపాడినందుకు నీవు కృతజ్ఞత ఎందుకు చెల్లించాలంటే, నువ్వు మేడలు, మిద్దెలు, వాస్తులు, అంతస్తులు పొందుకోపోయినా మరి నీవు నేను కూడా దేవుని చేత పుట్టిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మనం పుట్టించాడు. మరి బైబిల్లో ఒక మాట ఉంది, పక్షులను గురించి అంటాడు, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు అంటాడు. ఎందుకు చేత? ఆకాశ పక్షులు ఏం చేయమంట? సమకూర్చుకో. ఆయన వాటిని పోషిస్తున్నాడు దేవుడు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా అంటాడు. ఎందుకు చేత? పక్షులు ఎలా కలిగి? ఆయన చేతులతో చేసాడా? మాటతో కలిగేయా? ఆకాశ పక్షులారా, రకరకాల పక్షులు కలుగుగాక అన్నాడు ఆయన మాటతో. ఈ రోజు మనం చూసే రకరకాల వింతైన విడ్డూరమైన రకరకాల పక్షులన్నీ కూడా కలిగేసాయి. మరి నిన్ను నన్ను మానవుడు కలుగుగాక అన్నాడా? అనలేదు. మరి ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన తన స్వరూపమందు మనుషుని చేశాడు. హల్లెలూయా. ఆయన పోలుకు చొప్పున ఆయన స్వరూపములో మరి నిన్ను నన్ను కూడా నేల మట్టితో చేసి ఆ మట్టికి ఉన్న నాసిక రంధ్రముల గుండా ఆయన జీవవాయువును ఊదాడు కనుక మరి నీవు నేను కూడా జీవించి ఆత్మయం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టిలో కలుగుగా కంటే కలిగిన పక్షులు శ్రేష్టమా, లేక స్వహస్తాలు చేసిన మరి నీవు నేను శ్రేష్ఠులం అంటే మానవుడే శ్రేష్ఠులై దృష్టిలో. హల్లెలూయా. ఎందుచేత? ఆయన పోలిక చొప్పున మనం చేసుకున్నాం. అందుచేత ఒకవేళ 2025 సంవత్సరంలో ఇక 3 రోజులు ఉంది కదా, నేనేం పొందలేదు నిరుత్సాహపడద్దు. మేడలు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు పొందకపోయినా దేవా నువ్వు నన్ను పుట్టించావు. దేవుని స్తోత్రం. నువ్వు నన్ను పుట్టించినందుకు ఇక డిసెంబర్ ఆఖరి ఆదివారం వరకు నన్ను సజీవునిగా ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమనుకోండి. ఒకవేళ నీకు నాకు కావలసింది 2026లో తప్పగా ఇస్తాడు. హల్లెలూయా. మరి 2025లోనే దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, నేను ఈ సంవత్సరంతోటి మరి నేను ఈ ఆఖరి ఆదివారంతో నా భక్తిని విరమించుకుంటాను, చర్చికలను మానుకుంటాను, ప్రార్థన చేయడం మానుకుంటాను, బైబిల్ చదవడం మానుకుంటానని ఒకవేళ మరి నీవు నేను అనుకుని మానుకుంటే మరి ఎవరికి నష్టం తెలుసా? మనకే నష్టం. ఒకవేళ ఈ 2025లో నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని, నీ భక్తిని, నా భక్తిని, నీ ప్రార్థన, నా ప్రార్థనని ఆయన పరీక్షించి
ఈ నా ప్రియ కుమారుడుకు నేను 2026లో మరి నేను దీవిస్తానని ఆయన తీర్మానం చేసుకుని 2026 వరకు మరి నేను ప్రవేశించినట్లుగా ఆయన ఎదురు చూస్తా ఉంటే ఈ 2025 ఆఖరి వారం నుంచి మనం దేవునికి దూరం అయితే ఏం పోగొట్టుకుంటాం? ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. అందుకే నేను మిమ్మల్ని ప్రోత్సహించే గొప్ప మాట ఏంటంటే, మీరు ఆశించినవన్నీ ఈ 2025లో మీరు పొందకపోయినా దేవుడు మిమ్మల్ని పుట్టించినందుకైనా, పుట్టించి నేటి వరకు సజీవులుగా ఉంచినందుకైనా ఆయనకు నేను ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి రెండవ మాట 1 తిమోతి పత్రికను చదువుదాం. రెండవ మాట 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఎంత భయంకరమైన మాటలను తన గురించి మాట్లాడుకున్నాడో చూడండి. మరి ఎవ్వరు కూడా ప్రతివారు నా మట్టుకునే నీ మట్టుకుని మంచోడమని చెప్పుకుంటాం. కానీ పౌలు అలా చెప్పుకోలేదు. అలాగని ఆయన నీలాగా నాలాగా సామాన్యుడే కాదే. ధనవంతుడు, బలవంతుడు, విద్యావంతుడు, హోదా కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, అలాంటి వాడు అంటాడు కదా, ఎందుకు పనికిరాని మనలను ఎన్నుకొన్నందుకు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. నేను అన్నాడు, నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును. అబ్బబ్బా, ఇన్ని మాట్లాడి మరి మనం ఎవరైనా అంటేనే ఒప్పుకో. మనం నోటంటే ఒప్పుకుంటాం, ఇంకా ఒప్పుకో. కానీ క్రీస్తుని కలిగినటువంటి పౌలు గారి మాటలన్నీ ఒప్పుకుంటున్నాడు. నిజమే, నన్ను కూడా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మన నీతిమంతులని కాదు, యథార్థవంతులమని కాదు, లేక ఆరోగ్యవంతులమని కాదు, ధనవంతులమని కాదు, బలవంతులమని కాదు, ఆయన కొరకు ఏదో చేసేస్తామని కాదు. ఎందుకు పనికిరాని నన్ను కూడా ఆయన ఏం చేశాడండి? ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? తేది గారి బైబిల్లో మాట అంటాడు, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, చాలా మంది కీర్తన కూడా అంటారు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. అనగా చాలా మంది లోకంలో ఉన్న మానవాళి స్వభావం ఏంటంటే వారికున్న బలగాన్ని ధనాన్ని బట్టి గర్వపడతా ఉంటారు. మనమైతే మన దేవుడి యెహోవా నామమును బట్టి అతిశయపడదమంట. హల్లెలూయా. ప్రియులారా, నీకు నాకు ఉండవలసింది అదే. మరి పౌలు గారు చెప్తున్నారు, లోకరీతిగా నేను గొప్పవాడిని, కానీ క్రీస్తు కొరకు సమస్తాన్ని కూడా పెంటగా ఏం చేసుకున్నాను అని అతని యొక్క బలహీనతలన్నీ కూడా తాను ఎత్తు చూపుతున్నాడు, తాను ఎత్తు చూపిస్తా ఉన్నాడు. నేను ఎలాంటి వాడినో అని చెప్పేసుకున్నాడు ఆయన. పలికి దేవుడారా, అలాంటి కోపకు చెందిన వారిలో నీవున్నావు, నేనున్నాను, మనం అందరం ఉన్నాం. మరి పౌలులాగా మనం గొప్పవారు అని అనుకోకండి. మరి పౌలు వల్లి మనము బలహీనులు, గొప్పవారు కాకపోయినా బలహీనులు. అలాంటి బలహీనులమైనటువంటి మరి నిన్ను నన్ను కూడా ప్రభువైన యెహోవా యేసుక్రీస్తు దేవుడు ఏం చేశాడండి? ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆయన పట్టుకున్నాడు. మరి ఇంత ఘోరమైన పాపములు, దోషములు, మోసములు చేస్తున్నా
మన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు పట్టుకున్నాడా లేదా పౌలు? ప్రభు వారు పట్టుకున్నాడమ్మా? ఎక్కడ పట్టుకున్నాడు? దమస్కు మార్గంలో పట్టుకున్నాడు. ఈ లోక ధనాన్ని బలాన్ని చూసి విర్రవీగి ఈ లోకమే శాశ్వతం అనుకుని నిజమైన దేవుణ్ణి మనం విడిచిపెట్టి ఈ లోకంలో మరి ఎంతగా గర్వపడినా ఏదో రోజున మనము పట్టబడతాం, దేవునికి పట్టబడతాం పిల్లరా. అలా పట్టబడిన వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు, కానీ సమయం లేదు కనుక పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆయన దమస్కు మార్గంలో పట్టబడ్డారు. అప్పటి వరకు కూడా లోకాన్ని బట్టి, లోకంలో ఉన్న అధికారాన్ని బట్టి, లోకంలో ఉన్న ధనాన్ని బట్టి, లోకంలో ఉన్న బలాన్ని బట్టి, లోకంలో ఉన్న మేడ మీదను బట్టి, లోకంలో ఉన్న ఆస్తి అంతస్తులను బట్టి గర్వపడ్డాడు. కానీ ఒకనొక రోజున దమస్కు మార్గంలో పట్టబడినప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు? నేను పనికిరాని అని మాట వాడకముందు ఎన్నో మాటలు చెప్పాడు. దోషుని అన్నాడు, హింసకుని అన్నాడు, హానికరుని అన్నాడు, ఇవన్నీ చెప్పంటాడు. ఇలాంటి పనికిరాని నన్ను ఆయన ఎన్నుకొన్నందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటుంది. హల్లెలూయా. ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నామంటే, భక్తిగా ఉంటున్నామంటే, క్రమంగా ఉంటున్నామంటే, నీతిగా నిజాయితీగా యథార్థవంతులుగా ఉంటున్నామంటే మనము కూడా దేవుని చేత పట్టబడ్డాం కనుక. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను పట్టుకున్నాడు. మరి ఆయన నిన్ను నన్ను కూడా పట్టుకొని ఆయన తన బిడ్డగా, తన కుమారుడుగా మార్చాడు. కాబట్టి ఈ రోజున ఈ రీతిగా మరి 2025 సంవత్సరంలో మరి జనవరి 1వ ఆదివారం మొదలుకొని డిసెంబర్ చివరి ఆదివారం వరకు ఆయన మందిరంలో గడుపుతున్నాం. దేవుని స్తోత్రం. కనుక మనం రెండవదిగా ఆయన పనికిరాని మనలను ఎన్నుకొని ఆయన నామాన్ని నోటితో ఎత్తడానికి కూడా యోగ్యం కాదు మనం. దేవుని స్తోత్రం. ఆయన నామాన్ని కూడా మనం మరి నోటితో ఎత్తే మరి అర్హత లేని వారు, అలాంటి మనలను అర్హత గలవారిగా చేసినందుకన్నా మనం ఏం చేయాలి? ఆయన నామాన్ని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయనకి మన కృతజ్ఞత కలిగి ఉండాలి పిల్లరా. మరి సమయం అవుతుంది కనుక 3వ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. 3వ మాట మరి యెషయా గ్రంథంలో నుంచి 38వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. సజీవులే కదా ఆయనను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. చాలా మధ్యాహ్న స్తోత్రం. మరి అక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నారు, నేను సజీవుడనై ఉండి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. అలాగే కీర్తన 6వ కీర్తన 5-6 వచనాలు కూడా చదువుదాం. 6వ కీర్తన మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలా చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచుంది. దేవుని స్తోత్రం. దావీదు గారు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్న గొప్ప ప్రార్థన ఏంటంటే 3వ మాట, మనలను సజీవులనుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరంలో ఏమి సంపాదించేవన్నది కాదు ముఖ్యం, సజీవులుగా ఉన్నందుకు స్తుతించాలి. అయ్యో ఈ సంవత్సరం అది పొందాలనుకున్నాను, ఇది పొందాలనుకున్నాను, దేవుడు అది ఇస్తాడనుకున్నాను, ఇది ఇస్తాడనుకున్నాను, ఏమి ఇవ్వలేదు, ఏమి పొందకుండానే నేను మరలా 2026లో అడుగు పెట్టబోతున్నాను అని బాధపడద్దు. దేవుని స్తోత్రం.
ఎందుకు స్తుతిస్తానంట? సజీవులుగా ఉన్నందుకు. అమ్మా ఎందుకండి? సజీవులుగా ఉన్నాం. ఈ 2025వ సంవత్సరంలో ఎన్నో అపాయములు, ఎన్నో వ్యాధులు, ఎన్నెన్నో కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, శోధన సమస్యలు నీకు నాకు ఎదురయ్యే, ఎన్నో సార్లు ప్రాణము పోయే పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనము ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ ఆఖరి ఆదివారం వరకు సజీవులుగా ఉన్నామంటే పిల్లరా ఎంత కృతజ్ఞత చెల్లించాలని. ఎన్ని వారాలు? సంవత్సరానికి 52 వారాలు. మరి 2025వ సంవత్సరంలో 52వ వారములో కూడా మనం దేవుని ఇలా స్తుతించగలుగుతున్నామంటే, ఇలా సజీవులుగా ఉన్నామంటే ఎంత గొప్ప ధన్యం. ఆలోచించు. నువ్వు పొందలేదు అనుకున్నది ఒకవేళ నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్న భక్తిని బట్టి, నీకున్న విశ్వాసాన్ని బట్టి 2026లోనైనా తప్పగా పొందుతాం. హల్లెలూయా. కానీ మరి మనం ఈ 2025లో అన్ని సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి ఉపయోగం? ఏమీ ప్రయోజనం లేదు. కనుక దేని బిడ్డలారా, ఎవరైనా ఈ 2025లో నేను ఏ మేలు పొందలేదని భయపడొద్దు, బాధపడొద్దు, వేదన పడొద్దు, నిరుత్సాహం అసలే పడద్దు. మూడో మాట ఏంటంటే, ఈ సంవత్సరాంతం వరకు కూడా సజీవులుగా దేవుడు ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. దేవుని స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా నిన్ను ఆయుష్తో ఉంచో. మా బంధువుల్లో ఎంతో మంది, మా స్నేహితులు ఎంతో మంది, మా ఊర్లో ఎంతో మంది, మా వీధిలో ఎంతో మంది ప్రాణములు పోగొట్టుకున్నారు నాయనా. నీవైతే నన్ను సజీవునిగా ఉంచు నాయనా. అందుని బట్టి నీకు స్తోత్రములను చెల్లిస్తే గొప్ప ధన్యులు అండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప ధన్యతను మనం పొంది ఉన్నామని నమ్ముదాం. అంతేగాని అది పొందలేదు, ఇది పొందలేదు, నిరుత్సాహంతో 2026 అడుగు పెట్టొద్దు. కానీ నమ్ముదాం. దేవా నన్ను పుట్టించినందుకు నీకు వందనములు నాయనా. రెండోది, నన్ను ఎన్నుకున్నందుకు వందనములు నాయనా. మూడవది, నన్ను సజీవురాలిగా ఉంచినందుకు నీకు వందనములు నాయనా అని మనము దేవుని కృతజ్ఞత తెలియజేయగలిగితే పిల్లరా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలిగితే ఆయన మన ఎన్నడూ మర్చిపోరు. హల్లెలూయా. ఆశీర్వాదాలు అనేవి దేవుని స్తుతించడం ద్వారా, దేవుని గణపరచడం ద్వారా వస్తాయండి. ఎందుచేత ఆయన ఏది చేసినా ఫిలిప్పీ 4:19 మధ్యలో చదువుదాం. క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరం తీర్చబడతాడు. భూలోకంలో నీ అవసరమైన, నా అవసరమైన తీర్చబడాలంటే ఏం రాయబడింది? క్రీస్తు యేసు యొక్క మహిమలో. ఆయన మహిమపరిస్తేనే మనం జరుగుతాయి. ఆయన మహిమపరచకుండా, ఆయన నామాన్ని స్తుతించకుండా, ఆయన నామాన్ని గర్వపరచకుండా ఆచార ప్రకారం వస్తున్నాం వెళ్తున్నాం అనుకుంటే జీవిత కాలం అంతా మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి. ఆ వ్యత్యస్త కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి క్రీస్తులోనే ఉన్నాడు, దేవుడి సన్నిధిలోనే ఉన్నాడు. కానీ 38 సంవత్సరాలైనా ఆయన జీవితంలో ఎలాంటి మేలులు కార్యాలు జరగలేదు. కారణం ఏదో ఆచార ప్రకారంగా, అలవాటు ప్రకారంగా భక్తి చేస్తున్నాడు. తగిన సమయం వచ్చేసరికి అవిశ్వాసులు అయిపోయేవాడు. ఏమైపోయాడు అండి? తగిన సమయం, దేవుని దేవతలతో వచ్చే టైం, దేవుని ఆశీర్వాదాలు వచ్చే టైం, దేవుని యొక్క దీవులు వచ్చే టైం, దేవుడు స్వస్థతలు వచ్చే టైం వచ్చేసరికి ఎంత విశ్వాసం ఉన్నవాడు ఏమైపోయాడు? అవిశ్వాసంలో పడిపోయేవాడు. అప్పటి వరకు యేసుని చూసేవాడు. ఆశీర్వాదాలు దగ్గరకు వచ్చేసరికి మనుషుల్ని, లోకాన్ని చూసేవాడు. తన చుట్టూ ఉన్న జనసంఖ్యను అమ్మో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఉన్నారు, వారు నాకంటే ముందు దూకేస్తే వారే బాగుపడిపోతారు, వారే మేలు పొందేస్తారని మనుషులు చూసి తన విశ్వాసాన్ని పోగొట్టుకునేవారు. దేవుని బిడ్డలారా, అందుకే
బైబిల్లో అపోస్తలుడు పౌలు గారు అంటాడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, విశ్వాసమునకు కత్తియు దాన్ని కొనసాగించు వారైనా యేసు వైపే చూడండి. యేసు వైపు చూసినంత వరకు కూడా ఏ లోటు ఉండదు, ఏ కొదువ ఉండదు, ఏ శోధన ఉండదు. అదే లోకం వైపు, మనుషుల వైపు, సంఘాల వైపు, సేవకుల వైపు చూస్తే మనము పడిపోతాం, మన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. కనుక దేవుని బిడ్డలారా, మరి నీవు నేను కూడా ఈ ఆఖరి ఆదివారమున దేవుని స్తుతించే టైం ఇది, దేవుని గణపరిచే టైం ఇది. మరి దినమున నువ్వెంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, మరి 4 రోజుల్లో రాబోయే ఆ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవులతో, నూతన యవనముతో, నూతన శక్తితో, నూతన బలముతో దేవుడు నిన్ను నన్ను కూడా బలపరచబోతున్నాడు. హల్లెలూయా. కనుక మరి ఈ 3 మాటలను బట్టి ఒక్కసారి ప్రశ్నించు, ఎందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆ ప్రశ్నకు ఈ 3 సమాధానం. మొదటి ఏమనుకున్నా, దేవుడు నిన్ను నన్ను పుట్టించినందుకు ఆయన కృతజ్ఞత స్తుతులు చెప్పాలి. రెండోది, ఎందుకు పనికిరాని నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నందుకు దేవుని స్తోత్రాలు చెప్పాలి. మూడోది, ఇంతవరకు సజీవులుగా లేక 2025వ సంవత్సరం అంతా కూడా సజీవులుగా ఉంచినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మోకరించుదాం పిల్లరా, మోకరించి ఒకసారి మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మరి దేవుడు మరి నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని నువ్వు అనుకోకుండా దేవుడు నీకు ఇచ్చిన ఈ 3 ధన్యతలను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన నీ జీవితంలో ఏ లోటు లేకుండా, ఏ కొద్దు లేకుండా చేస్తాడు. ప్రేమమయుడా యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. 2025వ సంవత్సరం జనవరి నెల మొదటి ఆదివారం మొదలుకొని మరి ఇంకా డిసెంబర్ చివరి ఆదివారం వరకు నన్ను, నా సంఘము సజీవులుగా ఉంచినందుకు వందనాలు నాయన. రేపు రాబోయే నూతన సంవత్సరంలోనైనా 2026లోనైనా నన్ను, నా సంఘానికి కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదములు, దీవులతో తృప్తిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరింతవరకు కృపావార్త వర్తమానములు శ్రద్ధగా విని ఆస్వాదించబడిన మీ అందరికీ మరి నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ ఆల్. ఆమేన్.